అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమిస్తే ఏమవుతుంది. మరి 4వ భాగంలోకి వెళ్దాం. రచన బిన్నకోట సుశీలాదేవి గారు. మరి ఇప్పటి వరకు జరిగిన కథ విందామా? రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా పనిచేసి రిటైర్ అయిన గోవిందరావుకి ఆయన భార్యకు 2 మగపిల్లల తర్వాత పుట్టిన స్వాతి అంటే అమితమైనటువంటి గారాభం. స్వాతి ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటుంది. ఉమా కోరిక మీద ఆమె బర్త్డే పార్టీకి వెళ్ళిన స్వాతికి అక్కడ రవి పరిచయం అవుతాడు. స్వాతి ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు రవి. ఆమెలో అతను చోటు చేసుకుంటూ ఉంటాడు. రవి మాటల్లో తన మామయ్య కూతురు రాధ విషయం రాగా ఎందుకో అతను తనను మోసం చేస్తున్నాడేమో అన్న అనుమానం చిగురుస్తుంది స్వాతిలో. రవి తన మావయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అతను రాధనే చేసుకుంటాడని కళ్యాణి ద్వారా తెలుసుకున్న స్వాతి కుమిలిపోతుంది. కానీ తను రాధను ప్రేమించడం లేదని, స్వాతినే ప్రేమిస్తున్నానని, ఆమె ప్రేమ లభించని నాడు తాను బ్రతకనని అన్న రవి మాటలకు ఆమె మనసు కుదుట పడుతుంది. ఆ తర్వాత అతని రాక కోసం ప్రతిరోజు నిరీక్షిస్తూ ఉంటుంది. స్వాతి కొలీగ్ కళ్యాణి మోహన్ మీద ప్రేమ కన్నా అతని డబ్బు మీద, అతను చేయించే వస్తువుల మీద వ్యామోహం ఎక్కువ చూపుతూ ఉంటుంది. తన పరిస్థితిని ఎలాగైనా ఆమెకు చెప్పాలని నిశ్చయించుకుంటాడు మోహన్. మరి ఇప్పుడు ప్రస్తుతంలోకి వెళ్దాం. ఇంతలో సర్వర్ వచ్చాడు. కళ్యాణి టిఫిన్ ఆర్డర్ చెప్పింది. సర్వర్ వెళ్ళిపోయాడు. మోహన్ అర్జెంటుగా 100 రూపాయలు కావాలి, ఉన్నాయా అడిగింది కళ్యాణి. ఎందుకు అంటూ మోహన్ చిట్లించాడు. ఇప్పటికే కళ్యాణికి చాలా ఇచ్చాడు. తను ఒక సామాన్య ఉద్యోగస్తుడే. ఎప్పటికప్పుడు కళ్యాణితో తన విషయం చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పలేకపోతున్నాడు. కళ్యాణికి డబ్బు మీద ఉన్న వ్యామోహం తనకు తెలుసు. తను డబ్బు లేని వాడిని తెలిస్తే తనకు దూరం అవుతుందేమోనని భయం. కానీ చెప్పకుండా ఎన్నాళ్ళు ఇలా? ఏం లేవా మోహన్? ఉంది, ఇస్తాను అన్నాడు. కళ్యాణి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. సర్వర్ టిఫిన్ ఇచ్చాడు. కళ్యాణి ఒక ప్లేటు తన ముందు లాక్కొని తినసాగింది. కళ్యాణి, నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు మోహన్. కళ్యాణి ఆశ్చర్యంగా చూసింది. మాట్లాడు మోహన్. ఇక్కడ కాదు, ఏదైనా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్దాం. ఓఎస్, దానికే, అలాగే, రేపు చెప్తాను ఎక్కడికి వెళ్ళాలో. కాఫీ టిఫిన్ ముగించి బయటకు వచ్చారు. కళ్యాణి టైం చూసింది. 9 అయింది. సెకండ్ షోకి వెళ్దామా అన్నాడు. సెకండ్ షోకి వెళ్దామా మోహన్? నేను రాలేను కళ్యాణి, కొద్దిగా పనుంది అన్నాడు. కళ్యాణికి నిరాశ కలిగింది. సరే అయితే నన్ను ఇంటి దగ్గర దింపేయి అంది స్కూటర్ ఎక్కుతూ. మోహన్ కళ్యాణిని ఇంటి దగ్గర దింపాడు. కళ్యాణి ఇంట్లోకి వెళ్తూ రేపు కనిపిస్తావా అంది. అన్నాడు మోహన్. కళ్యాణి ఇంట్లోకి వెళ్ళిపోయింది. బట్టలు మార్చుకుంటూ అనుకుంది. మోహన్ ఏదో ముఖ్య విషయం మాట్లాడాలన్నాడు. ఏమిటో అది. అయినా మోహన్ ఒట్టి సెంటిమెంటల్ ఫుల్. ఎక్కడికి రాడు. నీతులు నియమాలని మడికట్టు కూర్చుంటే మనిషి ఏం సుఖపడతాడు. మోహన్ తనకి ఈ నెలలో గొలుసు చేయిస్తానన్నాడు. ఈ మాట కనిపించినప్పుడు గుర్తు చేయాలి అనుకుంది. చెల్లెలు భోజనానికి పిలవడంతో లోపలికి వెళ్ళింది కళ్యాణి. స్వాతి తలెత్తి రవి వైపు చూసింది. రేపు కృష్ణా బ్యారేజ్కి వెళ్దామా అన్నాడు. ఎందుకు అంది స్వాతి. ఎందుకేమిటి, ఎప్పుడు ఈ 4 గోడల మధ్య కూర్చోవటమేనా? కాస్త మనసు విప్పి మాట్లాడుకుందాం. రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నాగా. ఏం మాట్లాడుకుంటున్నావు నా మొహం? ఏ మాట మాట్లాడాలన్నా ఎవరన్నా వింటారేమోనని భయం. మరైతే అక్కడ ఉండరా మనుషులు? ఉంటారు, కానీ వాళ్ళు మనల గురించి పట్టించుకోరు. అటువంటి చక్కటి ప్రదేశంలో కూర్చొని నీ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఎన్ని కబుర్లు వస్తాయనుకున్నావు? స్వాతి కళ్ళల్లో కొంటెగా చూస్తూ అన్నాడు. స్వాతి చిన్నగా నవ్వుతూ ఏమిటో ఆ కబుర్లు అంది. మచ్చుకొకటి చెప్పనా? చల్లని వెన్నెల రోజున మల్లెలు విరిచిన బెడ్ మీద, మల్లెలు పరిచినటువంటి బెడ్ మీద తెల్ల చీర కట్టుకుని నువ్వు పడుకుంటే నీలోని అందాలని నేను చూస్తుంటే అంతకంటే స్వర్గం ఎక్కడుంటుందంటావు? స్వాతి మొహం చిట్లించింది. ఏం మాటలవి? ఏం బాగాలేదా? అయినా సౌందర్యాన్ని గురించి నీకేం తెలుసు? స్వాతి, నీ అణువులోని సౌందర్యం దర్శించి తీరాలి. స్వాతి కోపంగా మళ్ళీ అవే మాటలా అంది. తప్పే ఉంది స్వాతి. ప్రతి మనిషిలోనూ కొద్దో గొప్ప సౌందర్య ఆరాధన ఉంటుంది. సృష్టిలోని సౌందర్యానికి పరాకాష్ట స్త్రీ. అందమైన స్త్రీ సౌందర్యాన్ని తనివి తీరా చుట్టం కన్నా సౌందర్యోపాసకుడు కోరుకునేదే ఉంది. కళారాధకులం ఆరాధించేది ఆ సౌందర్యాన్నే కదా. అలా ఉద్వేగంగా చెప్తున్న రవికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు స్వాతికి. స్వాతి, నా కోరిక తీర్చవు. రవి కంఠంలోని ఆర్ద్రతకు చెలించిపోయింది స్వాతి.
తీరుస్తాను రవి, మీకోసం ఏదైనా చేస్తాను, మీరు అడిగింది ఏది కాదనలేను అనలేదు ఈ స్వాతి. స్వాతి అని లేచి స్వాతి దగ్గరికి రాబోయాడు. ఆగండి దొరగారు, ఇది ఇల్లు, స్వాతి వారించింది. రవి నిరాశగా మళ్ళీ కుర్చీలో కూర్చుంటూ నీతో వచ్చిన చిక్కే ఇది అన్నాడు. అవునండి, దానికి సమయం రావాలి, అంతవరకు మనకి విరహం తప్పదు. సరే కానీ ముందు బ్యారేజ్కి వస్తావా రావా? రాను. రావా? సరే నీ ఇష్టం అని ఊరుకున్నాడు. స్వాతి అతని వైపు చూసి నవ్వుతూ దొరగారికి కోపం వచ్చినట్టుందే అంది. రవి మాట్లాడకుండా సీరియస్గా కూర్చున్నాడు. నిజంగా అదంతా కోపమేనా? చూస్తున్నాగా, నాకు కోపం అంటారు కానీ అసలు మీకు ముక్కు మీద ఉంటుంది కోపం రవి. ఆడపిల్లలకి కాస్త బెట్టు ఉంటుంది, మీరు కనుక బ్రతిమాలాడారంటే ఆ బెట్టు సడలిపోతుంది. ఇది ఆడవాళ్ళ స్వభావం, ఆ మాత్రం తెలియదా అంది. రవి మొహం ప్రసన్నమైంది. ఓ అది బెట్ట, బ్రతిమాలాలంటే ఎన్నిసార్లైనా బ్రతిమాలుతాను, కావాలంటే కాళ్ళ మీద కూడా పడతానన్నాడు. అయితే బ్రతిమలాడండి అంది స్వాతి నవ్వుతూ. రవి గొంతు సవరించుకున్నాడు. స్వాతి, నా బంగారు స్వాతి, నువ్వు రాకపోతే నేను బ్రతకలేను, నేను ఏ పని చేయలేను. పని అంటే ఆఫీస్ పని అన్నమాట. నేను అన్నాడు చేత్తో అభినయిస్తూ. స్వాతి నవ్వింది. ఏం బాగలేదు, ఏదో తెచ్చిపెట్టుకున్నట్టుంది, కానీ సహజంగా అయితే లేదు అంది. సరే, రాత్రికి బాగా ప్రాక్టీస్ చేసి రేపు చెప్తాను, రేపు ఎంత బాగా చెప్తాను నువ్వే చూస్తావుగా. సరే అంది స్వాతి. క్షణంసేపు మౌనంగా ఉన్నారు. రవి, ఇవాళ మా ప్రిన్సిపాల్ నన్ను పిలిచి చివాట్లేసింది అంది స్వాతి. ఎందుకు? పోర్షన్ పూర్తి కాలేదని. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదో మీకు తెలియదా? పుస్తకం తెరిస్తే చాలు మీరే కనిపిస్తున్నారు, ఇంకెలా పాఠాలు చెప్పను అంది విచారంగా. రవి నవ్వేస్తూ ఓ అదే ఆ విషయం, పోనీ ప్రేమ పాఠాలు చెప్పు, పిల్లలకు కూడా ముందు ముందు ఉపయోగంగా ఉంటుంది అన్నాడు. పిల్లల సంగతి ఏమో కానీ ముందు నన్ను డిస్మిస్ చేస్తారు. చెయ్యని హాయిగా వచ్చి నా కౌగిట్లో వాలిపో, ఇద్దరం పక్షుల్లా ఎగిరిపోదాం అని టైం చూసుకున్నాడు. అబ్బా, అప్పుడే ఏడైందే, నీతో మాట్లాడుతూ కూర్చుంటే టైమే తెలియదు. ఇంకాసేపు కూర్చోండి. వద్దు స్వాతి, మీ ఫాదర్ వాకింగ్ నుంచి వచ్చేస్తారు, ఇంతసేపు ఉన్నాడు ఈ దుర్మార్గుడు, మా అమ్మాయికి ఎన్నూరు పోస్తున్నాడు అనుకుంటారు. సరే వెళ్ళండి అంది నెమ్మదిగా. అప్పుడేనా అంటూ స్వాతి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ముక్కు మీద ముద్దు పెట్టుకుని, సంపెంగ పువ్వు లాంటి ముక్కు అంటారు, బహుశా నీ ముక్కును చూసి ఆ వర్ణన వచ్చుంటుంది అని పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. స్వాతి, నీ పెదవులు ఎంత తీయగా ఉన్నాయి, ఏం అమృతం తాగావు కప్పుకుంటూ. ఏమో నాకేం తెలియదు, అయినా రోజు లంచం లేదే వెళ్ళరా? వెళ్తే ఇక నిద్ర పట్టదు నాకు. మీరు ఇలా చేస్తుంటే నాకు నిద్ర పట్టదు. నిద్ర పట్టదా? అయితే ఒక ఉపాయం చెప్పనా అన్నాడు స్వాతి మొహంలోకి చూస్తూ. ఏమిటది? మీ దొడ్డి వైపు తలుపు తీసుంచు, రాత్రికి వస్తాను అన్నాడు నవ్వుతూ. స్వాతి కోపంగా చూస్తూ రాను రాను మీ వ్యవహారం శృతి మించుతోంది అంది. పెంచదు మరి, తొందరలో మించుతుంది అన్నాడు బయటికి నడుస్తూ. స్వాతి రవి వెనకాలే బయటకు వచ్చి రేపు వస్తారా అంది. రాకుండా ఉండగలనా అని వెళ్ళిపోయాడు. ఇక మోహన్, గొలుసు చేయిస్తా అన్నవేది? హోటల్లో కూర్చునుండగా మోహన్ అడిగింది కళ్యాణి. చేతిలోని కప్పు టేబుల్ మీద పెట్టి చేయిస్తాను కళ్యాణి అన్నాడు. ఆ మాటలకు కళ్యాణి మొహం చిట్లించింది. మోహన్, ఈ మాట నెల రోజుల నుంచి చెప్తున్నావు, ఇంకా ఎన్ని రోజులు ఇలా చెప్తావు? కళ్యాణి, నీకు కావాల్సింది గొలుసా నేనా అని అడిగాడు తీవ్రంగా. ఆ మాటకు తడబడిపోతూ నువ్వే అనుకో, ప్రస్తుతం మాత్రం గొలుసు కావాలి. కళ్యాణి, ఒక విషయం చెప్పనా? చెప్పు. కళ్యాణి, ఇప్పటికే నీ గురించి చాలా అప్పులు చేశాను, ఇక చెయ్యలేను. కళ్యాణి తెల్లబోయింది. అప్పులా? ఎందుకు? ఎందుకేమిటి? నీ కొన్న చీరలు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు అని ప్రశ్నించాడు. నీకు 1000 రూపాయలు వస్తున్నాయి, ఆ డబ్బు ఏం చేస్తున్నావు? మోహన్ చిన్నగా నిట్టూర్చాడు. కళ్యాణి, నీకు అసలు విషయం తెలియదు. ఎన్నాళ్ళ నుంచో నీకు చెప్పాలనుకుంటూ ఉండేవాడిని. మాది పెద్ద కుటుంబం, నాన్నగారికి వచ్చే డబ్బు చాలదు, ఇంటికి ప్రతి నెల 500 పంపాలి, ఒక్కోసారి అయితే ఇంకా ఎక్కువ పంపాల్సి వస్తుంది. ఏం చేస్తాం, తప్పదు కదా. కళ్యాణి ఆ మాటలు విని మ్రాన్ పడిపోయింది. ఇన్నాళ్ళు తనకి విషయాలు తెలియదు. మోహన్ కూడా తనలాగే బాధ్యతలు ఉన్నాయా? కంపెనీ మేనేజరు, డబ్బున్నవాడు అనుకుంది. మోహన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది కూడా. ఇంకా నయ్యం, మోహన్తో అవ్వలేదు. ఇక మోహన్ తన నుంచి తనకు పైసా రాదన్నమాట. మోహన్తో స్నేహం తెంచుకోవాలి. పోనీలే, వెలుతురుండగానే కళ్ళు తెరుచుకుంది. కళ్యాణి, మాట్లాడవే, నా గురించి చెప్పి నిన్ను బాధ పెట్టానా? అబ్బే లేదు అంది పొడిగా. కళ్యాణి,
నువ్వు నా ప్రక్కన ఉంటే ఇటువంటి బాధలన్నింటినైనా భరించగలను కళ్యాణి. జీవితంలో ఏది లేకపోయినా విచారించను. నేను నీ ప్రేమ ఒక్కటి చాలు నాకు. కళ్యాణి అలా చూస్తూ ఉంది. మోహన్ ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు. ఆ మాటలు ఏమీ వినపట్టం లేదు కళ్యాణి, వినటం లేదు కూడా. మోహన్ గొలుసిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ గొలుసుని కాలేజీలో అందరికీ గొప్పగా చూపించాలనుకుంది. ఛాన్స్ పోయింది. ఇక లేద్దామా మోహన్ అంది బ్యాగ్ చేతికి తగిలించుకుంటూ. తను ఆశించిన రెస్పాన్స్ కళ్యాణి నుంచి రానందుకు మోహన్ బాధపడ్డాడు. అయినా కళ్యాణికి తన మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోకుండానే తన విషయం చెప్పి పొరపాటు చేశాడేమో. కళ్యాణి, నేను అన్నదానికి ఏం సమాధానం చెప్పలేదే అన్నాడు ఉండబట్టలేక. తర్వాత చెప్తాలే, చీకటి పడుతోంది అంది విసుగ్గా. మోహన్కి నిరాశ కలిగినా చేసేది లేక అక్కడి నుంచి లేచాడు. ఆ రాత్రి కళ్యాణి నిర్ధారణ చేసుకుంది ఇక మోహన్తో తెగతింపులు చేసుకోవాలని. ఇక ఈ మధ్య మళ్ళీ అన్నయ్య దగ్గర నుంచి సెలవులకు రమ్మంటూ ఉత్తరం వచ్చింది స్వాతికి. కానీ రవిని వదిలి వెళ్ళాలని లేదు. అందుకే పేపర్లు దిద్దాలి, అవి అయ్యాక వస్తానని రాసింది. రవి ఈ మధ్య సరిగా రావట్లేదు. ఏమిటంటే కంపెనీ పని అంటాడు. రవి ఒక్కరోజు రాకపోతే ఎప్పటికీ రాడేమో అనిపిస్తుంది. అది రవికి చెప్తే అతను నవ్వేస్తూ అంతే స్వాతి, ప్రేమంటే అలాగే ఉంటుంది అంటాడు. రవి రానప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది రవి నిజంగా తనను ప్రేమించి ఉండడు. ఏదో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తే కొన్నాళ్ళు కాలక్షేపం చేద్దామని తనతో స్నేహం చేస్తుంటాడు. ఆ మోజు తీరాక తనను మర్చిపోతాడు. ఇప్పుడు బహుశా తనను మర్చిపోయే స్థితిలో ఉన్నాడేమో. లేకపోతే ఎందుకు రాడు అని తన్ని చూడాలని అతనితో మాట్లాడాలని ఇంత తప్పించిపోచి. ఈ మగాళ్ళకి స్త్రీలకు ఉన్నంత గాఢమైన ప్రేమ ఉండదు. ఇలా అనుకుంటూ ఉండగానే రవి వచ్చాడు. స్వాతి కోపంతో మాట్లాడకుండా కూర్చుంది. రాణిగారు మౌనవ్రతం పట్టినట్టున్నారు, అయితే నేను రేపొస్తాను అన్నాడు రవి నవ్వుతూ. అప్పటికీ స్వాతి మాట్లాడలేదు. పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. సరే, మీరు పుస్తకం చదువుతూ ఉండండి, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు అంటూ కుర్చీలోంచి లేచాడు. రవి నిజంగా వెళ్ళిపోతాడేమోనని భయం కలిగింది స్వాతికి. కానీ తనంతట తాను మాట్లాడటం ఇష్టం లేదు. రవి కాసేపు బ్రతిమాలాలి, అప్పుడు మాట్లాడాలి. కానీ తన కుర్చీలోంచి లేవగానే వెళ్ళండి, పాపం చాలా పనులు ఉన్నాయనుకుంటాను అంది నిష్ఠూరంగా. రవి తిరిగి కుర్చీలో కూర్చుని, అయితే అది వ్రతం కాదన్నమాట. నా మీద కోపమా? కోపం రాదా మరి? మీరు ఎప్పుడు వస్తారన్నారు, ఎప్పుడు వచ్చారు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలండి. మీకే 5 అయ్యేసరికి కాలేజీ నుంచి వచ్చి కూర్చుంటారు. మాది అలా కాదు, ప్రైవేట్ కంపెనీ. మా బాస్ ఒక రాక్షసుడు, వాడికి ఇల్లు వాకిలి అక్కర్లా. మిగతా వాళ్ళు కూడా అలాగే పని చేయాలంటాడు. ఇక నాలాంటి బ్రహ్మచారిని చచ్చిన వదలడం. అయితే మాత్రం ఇన్ని రోజులే చూడాలని ఉంటే ఎలాగైనా రావచ్చు, మనసుంటే మార్గం ఉంటుంది అంది నిష్ఠూరంగా. నాకు మనసుందో లేదో నీకు తెలుసు, వేరే నేను చెప్పడం దేనికి అన్నాడు. ఆ మాటతో స్వాతి కోపం కరిగిపోయింది. తనది తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడింది రవిని. అది కాదు రవి, మీరు ఒక్కరోజు రాకపోతే నేను ఉండలేను అంది. నాకు మాత్రం రావాలని ఉండదా? అందున ఎంతో కాలం వేచి ప్రసన్నురాలిని చేసుకున్న నా దేవతను చూడకుండా నేను ఉండగలనా? ఏం చేయను, ఏవో పనులు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఈ ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి హాయిగా నీతో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోవాలని. కానీ ఏం చేయను, అది సాధ్యం కాదు కదా. ఆ మాటలతో స్వాతి మనసు ఆనందంతో ఉప్పొక్కిపోయింది. రవి, అదే అదే రవి, ఆ ప్రేమే నేను కోరుకునేది అనుకుంది మనసులో. రవి, రోజు ఉదయం లేస్తూనే సాయంత్రం ఎప్పుడవుతుందా, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తానా అనిపిస్తుంది. సాయంత్రం 5 తర్వాత కాలేజీలో ఒక్క క్షణం ఉండబుద్ధి కాదు. ఒకవేళ కాలేజీలో ఏదైనా మీటింగ్ కానీ ఫంక్షన్ కానీ ఉందని తెలిస్తే ఇక నా బాధ చెప్పనలవి కాదు. మనసంతా ఇక్కడే ఉంటుంది. ఫంక్షన్ అవగానే పరిగెట్టుకొస్తాను. అప్పుడు కనుక మీరు రాలేదని తెలిస్తే ఎంత బాధ కోపం వస్తాయో తెలుసా. ఇక ఆ పూట అందరి మీద చెప్పలేని చిరాకు వస్తుంది. ఇక ఈ లోకమంతా శూన్యంగా అనిపిస్తుంది రవి. నా మాటలు విని నవ్వుకుంటున్నారా? నవ్వడం ఎందుకు? నాకు అంతకన్నా కావాల్సింది ఏముంది? నీ నోటి నుంచి ఇటువంటి మాటలు వినాలనేగా నేను ఇన్నాళ్ళు ఎదురు చూసింది. స్వాతి, ఇక లాభం లేదు. మీ నాన్నగారితో మాట్లాడేస్తాను. ఏ విషయం? మన పెళ్ళిని గురించి. రాధ కూడా చూస్తున్నాను. వీలుంటే వచ్చే నెలలో మన పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇక ఆ తర్వాత రవి నవ్వుతూ స్వాతి మొహంలోకి చూశాడు. ఆ తర్వాత ఆకాశంలో పక్షుల్లాగా నదిలో చేపల్లాగా హాయిగా గడుపుతారు కాలం. కోరుకున్న వ్యక్తితో పెళ్ళి, ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? తనింతవరకు ఎన్నో ప్రేమల గురించి చదివింది. అన్ని ప్రేమలు చివరికి విషాదాంతాలు అయ్యాయి. ప్రేమించిన వాళ్ళలో కొద్దిమంది మాత్రమే
పెళ్లి చేసుకోగలిగారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కొన్నాళ్ళకి ఏవో గొడవలు ఇచ్చి విడిపోయారు. తాము పెళ్లి చేసుకున్నందుకు విచారించారు కూడా. కానీ తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతోంది. తను రవిని దైవంలా పూజిస్తుంది. మా సంసారంలో ఎటువంటి కలతలు రావు. తమ జీవితం ఆనందమయం అవుతుంది. తమకిద్దరు పిల్లలు చాలు. వాళ్ళని తన అభిరుచులకు అనుగుణంగా పెంచుతుంది. తాను రవి తన పిల్లలతో ఇల్లు స్వీట్ హోమ్ అవుతుంది. స్వాతి కళల్లో తేలిపోసాగింది. ఇక స్వాతి ఈ మధ్య అసలు మాటలే కరువయ్యాయే అంది ఒకరోజు కళ్యాణి నోట్ బుక్స్ దిద్దుకుంటూ. నువ్వు మాత్రం మాట్లాడుతున్నావా అంది స్వాతి. నా విషయం వదిలి. ఎందుకనో అది సరేగాని మొన్న స్కూటర్ మీద కనిపించావు, ఎవరతను? అతనా నా కొత్త ఫ్రెండు శేషగిరిలే అంది కళ్యాణి తేలిగ్గా. కొత్త ఫ్రెండా? అవునే, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నేను ఆయన్ని ప్రేమిస్తున్నానే. ఇంతకుముందు కూడా ఇంకో ఇద్దరిని ఇలాగే ప్రేమిస్తున్నట్టు చెప్పినట్టు గుర్తుంది. అవునా? అవునే, వాళ్ళని ప్రేమించాననుకున్నాను, కానీ నిజంగా ప్రేమించేది ఈయన్నే. కొన్నాళ్ళు పోయాక ఇంకో వ్యక్తి పేరు చెప్తావేమో. ఏమో, చెప్పినా చెప్పచ్చు అంటూ బుక్కుల్లో చకచకా టిక్కులు పెట్టేస్తోంది. కళ్యాణికి ధోరణికి మండిపోయింది స్వాతి. కళ్యాణి, నీది ప్రేమ కాదే, వ్యామోహం, డబ్బు మీద ఆశ. ఎవడు బాగా డబ్బున్న వాళ్ళ కనిపిస్తే వాడితో తిరుగుతావు. నీ వ్యామోహానికి ప్రేమ అనే పెద్ద మాట వాడి ఆ మాట విలువ కూడా పాడు చేస్తావు. ఎందుకే? ప్రేమ అనేది ఎంత మహత్తరమైనదో నీలాంటి వాళ్లకు తెలియదు. కళ్యాణి నవ్వుతూ, ఉపన్యాసం బాగానే ఉంది, నీకు ప్రేమ గురించి చాలానే తెలుసన్నమాట అంది. కళ్యాణి తన మాటలను తేలిగ్గా తీసుకోవడంతో స్వాతి చిన్నబుచ్చుకుంది. నాకు తెలుసని అనలేదు, నిన్న ఆ మాట అనద్దు అంటున్నాను. అయినా కళ్యాణి, నీ ప్రవర్తన నాకేం బాగాలేదు. కళ్యాణి తలెత్తి స్వాతి వైపు చూసింది. స్వాతి, ఇదివరకు ఒకసారి ఇటువంటి సందర్భం వస్తే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను విను. నాకు డబ్బు కావాలి, అది ఇచ్చే సుఖాలు కావాలి. నాకు డబ్బు లేదు, కానీ అందం ఉంది, దాంతో డబ్బు సంపాదిస్తున్నాను. నువ్వు నన్ను తిట్టినా అసహించుకున్నా నా పద్ధతి మార్చుకోలేను అంది ఖచ్చితంగా. కళ్యాణి కుటుంబ స్థితి తెలుసు, అందుకే కళ్యాణి మీద జాలి కలిగింది. కళ్యాణి, ఒక సలహా విను. ఒక డబ్బున్న వాడిని చూసి పెళ్లి చేసుకుంటే ఏ బాధ ఉండదు కదా. ఈ సలహా బాగుంది, నేను అదే చూస్తున్నాను. ప్రస్తుతం ఆ వేటలోనే ఉన్నాను అంది కళ్యాణి. బెల్ అయింది. స్టాఫ్ రూమ్లోకి లెక్చరర్లు ఒకరొకరే రావడంతో స్వాతి మాటలు ఆపేసింది. కళ్యాణి పూర్తిగా నాశనం అవ్వకముందే ఎవడైనా డబ్బున్నవాడు ముందుకొచ్చి కళ్యాణి చేసుకుంటే బాగుండు అనిపించింది స్వాతికి. రవికి కళ్యాణి విషయం చెప్పాలి, ఏదైనా సలహా ఇస్తాడేమో. తన కళ్ళ ఎదుటే తన స్నేహితురాలు నాశనం అవుతూ ఉంటే తను చూస్తూ ఊరుకోలేదు. ఇక ఒకరోజు సాయంత్రం స్వాతి కాలేజీ నుంచి వచ్చి వరండాలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. గేటు చప్పుడైతే తలెత్తి చూసి ఆశ్చర్యపోయింది. రాధ గేటు తీసుకుని వస్తోంది. రండి రండి అంటూ ఆహ్వానించింది. రాధ మెట్లెక్కి వరండాలోకి వచ్చింది. ఒంటరిగా రావటం స్వాతికి వింతగా అనిపించింది. ఎందుకలా ఉంది? మొహం ప్రసన్నంగా లేదు. మొహంలో విచారం తొంగి చూస్తోంది. కళ్ళల్లో బాధ, దిగులు, భయం కనిపిస్తున్నాయి. కూర్చోండి అంది స్వాతి. ఒక్కరే వచ్చారా? అవునండి. మా ఇల్లు తెలుసుకున్నారే? రావాలనుకున్నప్పుడు తెలుసుకోవాలి కదా అంది రాధ. ఆహా. క్షణవాగి స్వాతి అంది. మీ అత్తయ్య గారు బాగున్నారా? మళ్ళీ మీ ఇంటికి రావాలనుకున్నాను, కానీ కాలేజీ వర్క్తో బిజీగా ఉండటం వలన కుదరలేదు. రాధ ఏం మాట్లాడలేదు. ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది స్వాతికి. చెప్పే మాట కోసం చూస్తోంది. 5 నిమిషాలు గడిచాయి. మిమ్మల్ని కోరాలని వచ్చానంది హఠాత్తుగా రాధ. ఏమిటో చెప్పండి. రవి బావకు నాకు పెళ్ళయ్యేటట్టు మీరు చూడాలి అంది రాధ. ఆ మాట విని స్వాతి కొయ్యబారిపోయింది. స్వాతి, రవి బావ మిమ్మల్ని చేసుకుంటానంటున్నాడు. రవి బావ మీదే నేను చిన్నప్పటి నుంచి ఆశలు పెట్టుకున్నాను. అతడే నా భర్త అనుకుంటూ వచ్చాను. బావ నాకు ఇప్పుడు వేరే పెళ్లి చేస్తానంటున్నాడు, కానీ నేను చేసుకోలేనండి. బావని తప్ప ఇంకెవరిని చేసుకోలేను అంది ఆవేశంగా రాధ. ఆ విషయం మీ బావతో చెప్పలేకపోయారా అంది స్వాతి. ఆ మాటకు రాధ నవ్వింది. ప్రస్తుతం మా బావకి నాతో మాట్లాడటానికే తీరిక లేదు, ఇక ఈ మాటలు వింటాడా? అక్క, మీరు చదువుకున్నవారు, నన్ను అర్థం చేసుకుంటారని మీ దగ్గరకు వచ్చాను. అక్క అన్న రాధ పిలుపు స్వాతి హృదయాన్ని తాకింది. అక్క, నాకు అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. అత్తయ్య నన్ను పెంచింది. ఇన్నేళ్లలోనూ నాకెప్పుడు అమ్మా నాన్న జ్ఞాపకం రాలేదంటే దానికి కారణం అత్తయ్య ఆదరణ, బావ అభిమానం. చిన్నప్పుడు నేను సరిగ్గా చదవకపోతే చదువుకోలేని పిల్లని చేసుకోను అనేవాడు బావ. ఎప్పుడైనా కాస్త విచారంగా కనిపిస్తే ఇలా ఏడుస్తూ ఉంటే నిన్ను చేసుకోను అనేవాడు. బావ మాటలతో అతడే నా భర్త అనే భావన నాలో దృఢపడింది. మొన్నటి వరకు కూడా రోజుకో గంట సేపైనా నాతో మాట్లాడంతే నిద్రపోయేవాడు కాదు బావ. అటువంటిది ఈ మధ్యన పూర్తిగా మారిపోయాడు. రోజు మొత్తం మీద 5 క్షణాలు కూడా మాట్లాడటం లేదు.
రాధ కంఠం రుద్ధమైంది, కళ్ళమ్మటం నీళ్లు కారుతున్నాయి. అక్క, ఇప్పుడు మీరే నాకు దిక్కని స్వాతి కాళ్ళ మీద పడింది. స్వాతి హఠాత్ సంఘటనకు తడబడిపోయింది. క్షణకాలం ఏం చేయాలో తోచలేదు. రాధ కన్నీళ్లు పాదాలను అభిషేకిస్తున్నాయి. సావిత్రి స్వాతి గబుక్కున రాధను లేవనెత్తి, రాధ, నీ బావ నీకు దక్కేటట్టు చేస్తాను సరేనా అంది అప్రయత్నంగా. ఆ మాటతో రాధ కళ్ళు మిలమిలా మెరిశాయి. స్వాతి చేతులు పుచ్చుకుని కళ్ళకద్దుకుంటూ, అక్క, మీ గురించి బావ చెప్తుంటేనే అనుకున్నాను మీరెంతో మంచివారని. అందుకే మీ దగ్గరికి ఇలా పరిగెట్టుకొచ్చాను. అమ్మయ్య, నా మనసు తేలికపడింది. అక్క, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంది. రాధ ఏదేదో చెప్తోంది. స్వాతి ఆ మాటలు వింటలేదు, రాయిలా కూర్చుంది. రాధ లేచి నిలబడి, అక్క, చీకటి పడుతోంది, అత్తయ్యతో చెప్పకుండా వచ్చాను, వస్తాను అని వెళ్ళిపోయింది. స్వాతి అలాగే కూర్చుంది. మనసంతా మొద్దు బారిపోయింది. 5 నిమిషాల్లోగానే ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది. 5 నిమిషాలకు కానీ జరిగిందంతా జ్ఞప్తికి వచ్చింది. ఏమిటిది, ఎందుకు ఇలా జరిగింది? రాధ కోరగానే తానెందుకు ఒప్పుకుంది? త్యాగాలు చేయటానికి ఇదేం కథ కాదు కదా జీవితం. ఇది తన దగ్గర ఉన్న చీర ఇవ్వటం కాదు, తన దగ్గర ఉన్న నగ ఇవ్వటం కాదు, మనసారా ప్రేమించిన వ్యక్తిని ఇవ్వటం. ఇక రవిని వదిలి క్షణమైనా ఉండలేదే. అటువంటిది అతన్ని శాశ్వతంగా వదులుకోవటమా? తనకది సాధ్యమేనా? ఎందుకలా మాటిచ్చింది? ఏ బలహీనత తనని చేయించింది? తన మీద తనకే కోపం వచ్చింది, చిరాకు కలిగింది. ఏం చేయాలి ఇప్పుడు? యుగ యుగాల నుంచి ప్రేమ కథలు ఇలాగే అంతమవుతున్నాయి. ప్రేమించిన వాళ్ళు సుఖపడటం లేదు. తన కథ వేరుగా ఉంటుందనుకుంది, కానీ తనది అంతేనా? రవితో పరిచయమే 6 నెలలే అయినా తమది అన్నాళ్ల బంధం అనిపిస్తోంది. రవి తీయని మాటలిక తను వినలేదు. అతని కళ్ళల్లో మెరుపును చూడలేదు. దుఃఖము, బాధ మనసును పెనవేశాయి. ఆత్మహత్య చేసుకుంటే కానీ తన మీద ఆశలు పెట్టుకున్న అమ్మా నాన్నగారు ఏమవుతారు? బ్రతికుంటే ఈ చిత్రహింస ఎలా భరించడం? మనుషుల మధ్య ఇటువంటి అనుబంధాలు ఎందుకు ఏర్పడతాయో? భగవంతుడు తనకు ఎటువంటి పరిస్థితి కల్పించాడు? రాధ వచ్చి తనని ఇలా అడిగే పరిస్థితి వస్తుందని ఊహించి ఉంటే రవితో తనే అనుబంధాన్ని పెంచుకునే అది కాదు. ఇప్పుడు అనుకునే లాభం? తన కాపురాని గురించి ఎంతో ఊహించుకుంది. అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఇప్పటి వరకు తనెంతో అదృష్టవంతురాలని మురిసిపోయింది. కానీ లోకంలో తనలాంటి దురదృష్టవంతురాలు లేదని ఇప్పుడే తెలుసుకుంది. ఆలోచనలతో తల వేడెక్కిపోయింది. మనిషి అలసిపోయింది. కుర్చీలో వెనక్కి అనుకుని కూర్చుంది. అలా ఎంతసేపు కూర్చుందో. అమ్మా స్వాతి, అలా చీకట్లో కూర్చున్నావేమ్మా? గోవిందరావు వాకింగ్ నుంచి వచ్చి వరండాలో కూర్చున్న స్వాతిని చూసి అన్నాడు. స్వాతి తండ్రి గొంతు విని సర్దు కూర్చుంది. అలా ఉన్నావేంటమ్మా? స్వాతి లేని నవ్వు తెచ్చుకుని, ఏం లేదు నాన్న. దిగాలుగా ఉన్న స్వాతిని చూశాక స్వాతికి త్వరగా పెళ్లి చేయాలనిపించింది. ఇప్పటికే ఆలస్యం చేసి పొరపాటు చేశాను. ఈ వయసులో ఆడపిల్లలకి తోడు అవసరం. అమ్మా స్వాతి, అన్నయ్యకి ఏమని ఉత్తరం రాయమన్నావు? స్వాతి మనసులో అన్నయ్య రాసిన ఉత్తరం మెదిలింది. స్వాతికి ఇక్కడ మంచి సంబంధం చూశాను. వారం రోజుల్లో అక్కడికి వస్తాను, కూడా తీసుకొస్తాను. ఏ సంగతి వ్రాయండి అని. ఉత్తరం వచ్చి 2 రోజులైంది. తండ్రి ఆ విషయం ప్రస్తావిస్తే రవిని గురించి చెప్పాలనుకుంది. తండ్రి అడిగాడు, కానీ ఏమ్మా మాట్లాడమే? నిన్ను అడిగి రాయాలని ఆగాను. నీ ఇష్టం నానా అని లోపలికి వెళ్ళిపోయింది. పిచ్చి తల్లి, ఆడపిల్ల ఇంతకన్నా ఏం చెప్తుంది? రేపే 2వ వాడికి ఉత్తరం రాయాలి అనుకున్నారు ఆయన. మరి చివరి భాగం రేపు మార్నింగ్ విందాం. థ్యాంక్ యూ.